హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసి నా 16 సోమవారాల వ్రతం లాస్ట్ రోజు. ముందుగానే నేనొచ్చేసి ఇక్కడ పసుపు వినాయకుడిని పుట్టమన్నుతో శివయ్యని చేసి ముందుగానే ప్రిపేర్‌గా చేసి ఉంచుకుంటాను. తర్వాత ప్రసాదం వచ్చేసి రవ్వ ప్రసాదం. గోధుమ రవ్వతో ప్రసాదం చేసి పెడతాను. సోమవారికి 16వ సోమవారం టెంకాయ కొడదామని ఒక టెంకాయ, పంచామృతము, తాంబూలము, పువ్వులు సిద్ధంగా ఉంచుకోవాలి. నేనొచ్చి ఈ పూజని ఇక్కడ నందూరి శ్రీనివాస్ గారి పిల్లలు చేస్తున్న వీడియో ఒకటి ఉందండి. నేను ఆ వీడియో మనకి చేత కాకపోయినా సరే వీళ్ళు చాలా చక్కగా చూపించారు ఎలా చేసుకోవాలి అనేసి. ఆ వీడియో నేను పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ప్రతి వారం. ఈరోజు వచ్చేసి ఇదే నా లాస్ట్ వారం అనేసి షూట్ చేద్దాము అనుకొని ఫోన్ ట్రైపాడ్ పెట్టేసి ల్యాప్టాప్లో పెట్టుకొని పూజ పెట్టుకొని చేస్తున్నాను. నేను ప్రతి వారం కూడా ఇలాగే పూజ అనేది చేసుకుంటాను. ముందు వచ్చేసి ఇంకా నేను పసుపు వినాయకునికి పూజ అనేది చేస్తున్నాను. అందరికన్నా కూడా మనం ఏ పూజ చేసినా ముందు మనం వినాయక స్వామికే మొదటిగా పూజిస్తాం కాబట్టి ఈ పూజలో కూడా ముందు వినాయక స్వామికి ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజను మంచిగా జరిపించయ్యా అని వేడుకుంటూ మనం ఈ పూజనే స్టార్ట్ చేస్తాము. స్వామివారికి కూడా ధూపదీప నైవేద్యాలతో మనం ఈ పూజ చేస్తాము. ఇది వచ్చి కలశ స్థాపన. నేను ఈ పూజ అంతా కూడా అండి వాళ్ళు ఏమైతే చేస్తున్నారో ఏం చెప్తున్నారో దాన్ని బట్టి చూసుకుంటూ అనేది నేను ఫాలో అవుతాను. ఈ పూజ ఏదైనా పూజ మనం చేసాము అంటే అది మనం చేయాలి అని రాసిపెట్టి ఉంటుంది. నాకు అసలు ఏమీ తెలియనప్పటికీ పూజలు మామూలుగా రోజైతే రెగ్యులర్గా దీపం అయితే పెడతాను. కొన్ని నాకు వచ్చినవన్నీ చదువుకుంటాను. కానీ ఏదైనా మనం చూసి అది మన మనసుకు నచ్చి మనం చేసాము ఆ పూజ అంటే అది మనం చేయాలని రాసిపెట్టి ఉంటుంది. నాకు ఈ పూజ 16 సోమవార వ్రతం అనే ఒక వీడియో నేను యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లో చూసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, నాకు ఇది చేయాలనిపిస్తుంది తండ్రి అనిపించింది. అప్పుడు నేను వెంటనే నాకు పుట్టమన్ను కావాల్సి వేరే వాళ్ళది కూడా తెచ్చి నాకు సహకరించారు. అంటే ఇది మనం పూజ చేయాలి కాబట్టి మనకు రాసిపెట్టి ఉంది కాబట్టి నేను ఈ పూజ చేస్తున్నాను అని అర్థమయ్యింది. అన్నీ అలా కుదురుతూ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ వినాయకునికి ధూపదీప నైవేద్యాలు, ప్రసాదము, తాంబూలము సమర్పించిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ పుట్టమన్నుతో చేసుకున్న శివయ్యని పూజిస్తాము. శివయ్య మనం పుట్టమన్నుతో చేసాం కాబట్టి అభిషేకానికి తడిచిపోతుంది అనేసి మనం అన్నీ జస్ట్ చూపిస్తూ మనం అన్నీ ఇంకొక పాత్రలో నీటిని కానీ వదిలిపెట్టాలి. పంచామృతం కూడా అలాగేనండి. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు అక్షింతలతో స్వామివారికి వస్త్రం అన్నీ సమర్పిస్తూ ప్రతిదీ అలాగే చేస్తున్నారు. మామూలుగా మనం వస్త్రానికి చేసుకుంటాం కదండి పత్తితోటి కుంకుమ బొట్లు పెట్టేసి, అలా కాకుండా ఇక్కడ అన్నిటికీ వాళ్ళు ఆల్టర్నేట్గా చాలా సింపుల్గా ఈ వీడియోలో అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ వచ్చి పంచామృత స్థానం. పంచామృతానికి కూడా అలాగేనండి స్వామివారికి చూపించి నేను ఏ బౌల్లో తీసుకున్నానో ఆ బౌల్లోనే వేస్తాను. పంచామృత పాత్రలో ఇచ్చిన చిన్న గరిటెతోనే నేను అన్ని 1 స్పూన్ వేసుకుంటాను. అంతవరకు సరిపోతుంది అనమాట. ఓన్లీ 1 స్పూన్ వరకే. ఈ ప్రసాదాన్ని మనం ఏం చేయాలి స్వామివారికి పెట్టిన తర్వాత అంటే మనం తినొచ్చు, ఇంట్లో వారికి పంచవచ్చు, నలుగురికి పంచవచ్చు, ఆవు లేదా కుక్క వేటికైనా కూడా మూగజీవులకి మనం పంచవచ్చండి. నెక్స్ట్ వీక్ వచ్చేసి నా పూజ ఉద్వాసన స్వామివారిని తీసుకెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేసి ఈ వీడియో ఉంటుంది. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇలాగే చాలా పూజలు అనేది చేస్తుంటాను, కానీ ఈసారి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పూజలోనే సగం పూజ అయిన తర్వాత మనకు నచ్చిన శివారాధన స్తోత్రాలు ఏవైనా చదువుకోవచ్చు. శివాష్టకం, బిల్వాష్టకము, లింగాష్టకము, అర్ధనారీశ్వర స్తోత్రము, లలిత సహస్రనామము, అమ్మవారికి సంబంధించినవి కూడా చదువుకోవచ్చు. నేనైతే ఇక్కడ శివాష్టకము, అర్ధనారీశ్వర స్తోత్రము చదువుతున్నాను. అది చదివింది అంత స్పీడ్ లేకుండా వీడియో పెడితే చాలా లెంత్ అయిపోతుంది. అందువల్లే నేను స్పీడ్గా పెట్టేసి నేను ఏమైతే పూజ చేశాను అనేది ఇక్కడ వాయిస్లో మాత్రమే ఇస్తున్నాను.
ఈ పూజని మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటామండి. నేనైతే ఉపవాసం అనేది లేదు. ఫస్ట్ 3-4 వీక్స్ అయితే ఉన్నాను. నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఉపవాసం ఉండి పూజ చేసుకోలేకపోతున్నాను. ఉపవాసం లేకుండా మధ్యాహ్నం కూడా భోంచేస్తానండి. నేను ఈవినింగ్‌గా చేసుకుంటాను. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం తప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళాలి అన్న హడావిడి ఉంటుంది. అందువల్ల నాకు ఉదయం పూటే కుదరదు. అందువల్ల నేను ఈవినింగ్ ప్రశాంతంగా మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు తుడిచి దేవుడి మందిరం చక్కగా పెట్టుకొని అప్పుడు చేసుకుంటాను. నిదానంగా ప్రసాదం చేసుకొని హాయిగా చేసుకుంటాను. ఇక్కడ ప్లేట్‌లో కూడా ఉన్నాయి కదండీ కొన్ని శివలింగాలు. అవన్నీ వచ్చేసి బిఫోర్ చేసినవి 15 వారాలవి. అవన్నీ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశాను. ఈసారి మాత్రం కొంచెం బాగా పెద్దదిగా శివయ్యని పూజ పెట్టుకున్నాను. ఈ పసుపు వినాయకుడిని ఏం చేస్తాను అంటే ఆ రోజే అది పీఠాన్ని కదిలించేసి నేను మరుసటి రోజు మంగళవారం వస్తుంది. ఆ రోజు నేను తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పెట్టేస్తాను పసుపుని. లేదా మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బాడీకి కాకుండా. ఇక్కడ వచ్చి నేను ప్రసాదం అనేది పెడుతున్నాను. రవ్వ ప్రసాదం గోధుమ రవ్వతో చేసింది. స్వామివారికి మన కోరిక ఎంతో చెప్పుకొని ఇక్కడ నేను టెంకాయ కొట్టుకుంటున్నాను. ఈ పూజ నాకు కార్తీక మాసంలోనే ఫినిష్ అవ్వాల్సి ఉండే, కానీ నేను ఇంకా కొన్ని వారాలు హెల్త్ ఇష్యూస్ లేదా నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నాకు కుదరక నేను వీడియో అనేది ఒక్కొక్కసారి చెయ్యను, మధ్యలో స్కిప్ చేస్తుంటాను. మనకి హెల్త్ బాగుంటేనేనండి ఏదైనా కూడా. హెల్త్ బాగాలేకపోతే మనం నెక్స్ట్ పూటకి ఆ దేవుడికి దీపం పెట్టాలన్నా మనకి ఆరోగ్యం సహకరించాలి కదా. నేనైతే అదే నమ్ముతున్నాను. ఇప్పుడు స్వామివారికి ప్రసాదం నైవేద్యం తాంబూలం తర్వాత కర్పూర హారతి. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవానీ సహితం నమామి భవం భవానీ సహితం నమామి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ వీడియోలో ఇంతవరకు రెగ్యులర్గా ఇది మనం ప్రతి సోమవారం కూడా చేసుకోవచ్చు. చేసుకొని మన చెట్లలో పెట్టుకొని నిమజ్జనం చేయొచ్చు. ఇది నేను వ్రతంలాగా చేస్తున్నాను కాబట్టి నేను ప్లేట్లోనే అలాగే ఉంచి పెట్టుకున్నాను అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్ఘ్యాలు ఇస్తున్నాను. వాళ్ళు వీడియోలో చూపించిన విధంగానే నేను కూడా ఇక్కడ అర్ఘ్యాలు ఇస్తున్నాను. శివయ్యకి, పార్వతీదేవికి, వినాయక స్వామికి, సుబ్రహ్మణ్యునికి, నందీశ్వరునికి, చండీశ్వరుడికి అందరికీ కూడా ఇక్కడే మనం అర్ఘ్యాలనే ఇవ్వాలి. స్వామి ఇక్కడ మనసుతో కానీ నా కంటితో కానీ లేదా నా దేహము ఎటువంటి విధములుగా నేను చెడు ఆలోచనలు కానీ ఏం చేసినా కూడా నన్ను మన్నించి మమ్మ మంచి దారిలో నడిపించు తండ్రి అని ఒక మంత్రం ఉంటుంది. అది నేను ఇక్కడ చెప్తున్నాను స్వామివారికి. వాళ్ళతో పాటే నేను కూడా ఇక్కడ వచ్చి మిగతా దేవుళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇంకొక బౌల్లో ప్రసాదం చేసి ఉంచుకున్నాను. అది ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళకు కూడా చూపించి మళ్ళీ ఇంకొకసారి రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం. జై శ్రీరామ్. మనం అయిపోయిన తర్వాత స్వామివారికి మోకాళ్ళ మీద కూర్చొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్వామివారి దగ్గర పెట్టుకున్న అక్షింతలు మన తలపైన మనం